యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎవరా వ్యక్తి? గురుడివాడు. ఈ గురుడివాడిని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో, అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాడిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి అన్నాడు. హల్లెలూయా. సాధారణంగా మన జీవితాల్లో మనకు కావలసిన వాటి కోసం ఎన్నోసార్లు దేవుని వేడుకుంటాం, ఎన్నోసార్లు దేవుని బ్రతిమలాడుతుంటాం, ఎన్నోసార్లు రికమెండేషన్స్ కూడా చేస్తూ ఉంటాం కదా. ఒక మాట చెప్పాలంటే, ఈ గుడ్డివాని కొరకై మిగతా వారు ఏం చేస్తున్నారు? ప్రభు దగ్గర రికమెండేషన్ లాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు, లేకపోతే ఆయన్ను బ్రతిమలాడుతూ ఉన్నారు. అంటే ఇరుగు పొరుగు వారి పట్ల మనం కూడా ఇలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నానని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే పొరుగువారిని ప్రేమించండి అనేటువంటి వాక్యంలో దాగి ఉన్న సత్యాలు ఇవన్నీ. చాలామంది మా మట్టుకు మేము బాగున్నాం చాలా అనుకునే వారు లేరంటారా? నేను, నా భార్య, నా పిల్లలు, మా కుటుంబము, మా ప్రజలు, మా బంధువులు బాగున్నాం చాలా. ఇంకా స్వార్థంతో బ్రతికేటువంటి ఈ రోజులలో దేవుని వాక్యం ఏమంటుందంటే, మనుషులందరి కొరకు మీరు ప్రార్థనలు చేయండి, యాచనలు చేయండి, కృతజ్ఞతాస్తులు చెల్లించండి, విజ్ఞాపనలు కూడా మీరు చేయండి అన్న. ఇప్పుడు ఈ 4 రకాల కోవల్లో ఏదో ఒక కోవకు చెందిన వారు వీళ్ళంతా. అంటే యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా, ఈ గుడ్డివానిని ముట్టవలను అన్నారు కదా. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే యేసు ప్రభు వారి యొక్క వస్త్రాలు ముట్టుకుంటే చాలనుకున్నారు. ఎవరామె? రక్తస్రావ స్త్రీ. ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు అని అనుకుంది. కొన్ని సందర్భాల్లో అయ్యా నువ్వు వచ్చి నా కుమార్తె మీద చేయి వేస్తే ఆమె బ్రతుకుద్దని విశ్వాసం ఆయన వెల్లడిపరిచాడు. మరి కొన్ని సందర్భాల్లో యేసయ్య దగ్గరికి పిలుచుకొని వారిని ముట్టిన సందర్భాలు కూడా చాలా అని చూస్తున్నాం. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏ రకంగా సరేగాక మనిషిని బాగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఇంజక్షన్లు ఎక్కడ వేయాలంటారు? మక్కి కన్నా వేయాలంటారు, లేకపోతే చేతికి అయినా వేయాలంటారు. వీటికి కూడా దొరకలేదనుకో నరాలు ఏం చేస్తారు? కాళ్ళకి వేస్తారు. ఇంకా లేడీస్కి అయితే ఆపరేషన్ జరిగేటప్పుడు బ్యాక్ సైడు వెన్నుపూసకి వేస్తారు. ఒకవేళ వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారు? మేమేం చేయలేం, మీ నరాలు దొరకట్లేదు కదా అని వాళ్ళు చేతులు వదిలేస్తారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు లేక ప్రభు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఎక్కడ కూడా వారిని ఉట్టి చేతులతో వెనక్కి పంపించినట్టు ఎక్కడ కనపడలేదు. యేసయ్య బోధ వినడానికి వచ్చిన వారికి కూడా ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు. మరొక సందర్భంలో కొన్ని చిన్న చేపలు రొట్టెలు 4000 మందికి పంచిపెట్టాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారి దగ్గర ఇది జరుగుద్ది, ఇది జరగదనడానికి లేదు. డాక్టర్స్ మనం గమనిస్తే స్పెషలిస్ట్ కదా, ఐ స్పెషలిస్ట్ సపరేట్గా ఉంటారు, కిడ్నీలకు సపరేట్ కదా. మన లోపల ఎన్ని అవయవ భాగాలు ఉన్నాయో ప్రతి అవయవానికి ఒక డాక్టర్. కానీ ఈయన డాక్టర్లకే పరమ డాక్టర్. ప్రభు అన్నాడు ఒక సందర్భంలో, నేను రోగులకు వైద్యుడు అవసరము అన్నాడు. అలాగే పాపలను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని కూడా ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి సాధ్యమవుతుందా కాదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాలేదు, అడగడానికి వచ్చారు. మరొక సందర్భంలో ఉదయకాలం మనం విన్నాం, ఆ చిన్నవాని తండ్రి ఏమన్నాడు? ప్రభు, నీ వలన ఏమైనా అయితే నా కుమారుని బాగు చేయన్నాడు. నా కుమారుని బాగు చేయన్నాడు. ప్రభు వలన అయితే అనేటువంటి మాట అపనమ్మకంతో కూడిన మాట. అందుకోసమే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. కొంచెం ఫ్యాన్ అయ్యండి తమ్ముడు, ఈ ఫ్యాన్ అయ్యండి కొంచెం. మీకు చలి పెడుతుందో లేదో నాకు చల్లగా వేడి ఎక్కువ ఉంది.
కొంచెం తగ్గి ఓకే. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారికి అస్వస్థత అనేది ఎక్కడ లేదు. స్వస్థత పొందుకొని వారు వెళ్ళిపోయారు తప్ప అస్వస్థతతో ఎవరు కూడా తిరిగి వెళ్ళలేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాయు గలవాన్ని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి కూడా బాగా అయిపోయి ఎలా పోయాడు తెలుసా? తన మంచం తానే ఎత్తుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే 38 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలట? 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి యేసయ్య మాట చేత, ఇంకా మనం గమనిస్తే యేసయ్య తన యొక్క ఉమ్మి చేత కూడా బాగు చేశాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం, ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడును నత్తి గలవాన్ని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయన వేడుకొనిరి. ఎక్కడ చూసిన ప్రజలు ఎలా ఉన్నారంటే, ఎదుటి వ్యక్తులు బాగలేరు, ఎదుటి వ్యక్తులు అనారోగ్యంగా ఉన్నారు, వారిని బాగు చేయి ప్రభువా. పక్షవాయు గలవాన్ని తీసుకొచ్చినప్పుడు నలుగురు మోసుకొని వచ్చారు. ఇక్కడ చెవుడు నత్తి గలవాని దగ్గరికి, ఆ చెవుడు నత్తి కలిగినటువంటి ఈ వ్యక్తిని కూడా కొంతమంది కలిసి ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ కూడా మనం చదివిన మాటల్లో బెత్సయిదా అనే ప్రాంతంలో కూడా కొంతమంది ఈ యొక్క గుడ్డివాడిని తీసుకొచ్చి, అయ్యా ఆ గుడ్డివాణిని ముట్టండి అని చెప్పేసి ఆయన వేడుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఆ టైంలో వారు వేడుకున్న సమయంలో ప్రభు ఏం చేశాడో చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 23వ వచనం, ఆయన గుడ్డివాణి చేయి పట్టుకొని ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వానిని అడగగా. ఇక్కడ చూడండి ప్రభు ఏం చేశాడు. ఒకటి, ఆయన చేయి పట్టుకున్నాడు. రెండోది, అతన్ని ఊరి బయటికి తీసుకొని పోయాడు. వారి కన్నుల మీద ఉమ్మి వేశాడు. వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుతున్నా అన్నాడు. ఎవరిని అడిగేది? ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? గుడ్డివాడినికి ఏమైనా కనపడుతుందంటే అసలు వాళ్ళని అడిగితే ఏమంటారో తెలుసా? అసలు కనబడకనే కదా ప్రభు నీ దగ్గర తీసుకొచ్చింది అంటారా లేదా? కానీ ప్రభు ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నాడంటే, అతన్ని చేయి పట్టుకున్నాడు ప్రభు, అతని ఊరి బయటికి తీసుకొని పోయాడు, తన కన్నుల మీద ఉమ్మి వేశాడు. అంటే ఒక పని చేశాడు అక్కడ. ఆ పని చేసిన కారణాన్ని బట్టి ఇతనికి ఏమైనా చూపు కలుగుతుందా లేదా అనేది ప్రభు యొక్క ప్రశ్న. అందుకే ప్రభు ఎక్కడైనా సరే గాక ఒక వ్యక్తిని బాగు చేయడానికి ప్రశ్నించాడు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని గుడ్డివారు వెంటబడినప్పుడు నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నాడు. ఎస్, మేము నమ్ముచున్నాం. అయితే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా అన్నాడు. ఆ గుడ్డివారికి చూపు వచ్చేసింది. ఆయన ఎక్కడైనా సరే గాక ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగితే ఆమేన్ అంటాడు ఆయన. అంతే. మనలో విశ్వాసం లేకుండా, మనలో నమ్మిక లేకుండా, మన జీవితాల్లో దేవుడు చేయగలిగినటువంటి నిర్ధారణ లేకుండా ఒకవేళ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనల్ని కూడా అడిగేది అదే. నీకు కనబడుతుందా? నువ్వు వినబడుతుందా? నువ్వు చూడగలుగుతున్నావా? నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ జీవితంలో అనుభవించుకుంటున్నావా అని చాలా విషయాల్లో దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఆ యొక్క గుడ్డివాడిని ఆ విధమైన ప్రశ్న వేసినప్పుడు ఆ గుడ్డివాడిచ్చే సమాధానం ఎలా ఉంది? మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. హల్లెలూయా. ఎలా కనపడుతున్నారంట? చెట్ల వలె కనపడుతున్నారంట. అంతకుముందు మనుషులు ఎట్లా కనపడేవారు ఆయనకి? చీకటి. అసలు మనుషులు ఉన్నారో తెలియదు, జంతువులు ఉన్నాయో తెలియదు, చెట్లు ఉన్నాయో తెలియదు, కనీసం తన పిల్లలు తన ఎదుట ఉన్నారో కూడా తెలియదు, తన వారు తన చుట్టూ ఉన్నవారనే సంగతి కూడా ఆయనకు తెలియదు. ఒకవేళ గుడ్డి వారికి తెలియాలంటే వాళ్ళు ఏం చేయాలా? తడిమి చూడాలి. తడిమి చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. బైబిల్లో ఒక ఆయన తడిమి చూశాడు. ఎవరు? ఇస్సాకు. అంటే ఇస్సాకు గుడ్డివాడా? ఇస్సాకు గుడ్డివాడు కాదు, కానీ ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాడు కాబట్టి ఆయన కంటి చూపు తగ్గిపోయింది. అందుకోసమే ఇస్సాకు ఏం చేశాడు? యాకోబు పోయినప్పుడు తడిమి చూసి, ఎరా నీ స్వరం చూస్తే ఎట్టుంది? యాకోబులాగా ఉంది, మరి తడివి చూస్తేనేమో ఏషాలాగా అనిపిస్తుంది అన్నాడు. నేనే నాయనా అన్నాడు. ఇంత తొందరగా నువ్వు ఎట్లా వచ్చినవరా? ఇంత త్వరగా నువ్వు ఎలాగా ఆ వేటను వేటాడి వచ్చి నాకు మాంసం తీసుకొచ్చావంటే నీ దేవుడే దాన్ని నా దగ్గర తీసుకొచ్చాడని చెప్పాడు. యాకోబు ఏమన్నాడు? నీ దేవుడే దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు. నిజమే.
కొన్నిసార్లు దేవుడు అవకాశం లేకపోతే మన దగ్గరికి ఏది రాదు. వాస్తవంగా యాకోబు చెప్పింది అబద్ధమే, కానీ మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ఏదైనా సరే మన దగ్గర తీసుకురాగలడు దేవుడు. ఎప్పుడో తెలుసా? మనం ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మనం వేడుకున్నప్పుడు, ఆయన మనం బ్రతిలాడుకున్నప్పుడు మన దాకా తీసుకొస్తాడు దేవుడు తప్పకుండా. ఒక దైవజనుడు ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. 22 సంవత్సరాల వయసులో ఉద్యోగం లేదని అందరూ ఆయన ఎగతాళి చేసేవారంట. తన స్నేహితులంతా ఉద్యోగాలు చేస్తున్నారు, నువ్వు ఉద్యోగం లేదని చెప్పేసి ఆయన ఎగతాళి చేస్తూ ఉంటే ఎట్టకేలకు ఒక అవకాశం వచ్చింది. ఏంటి ఆ అవకాశం అంటే, ఆ జాబ్ చేసేటువంటి ఆఫీసులో జాబ్ చేసే వారంతా ధర్నాలో కూర్చున్నారంట. ఇక ధర్నాలో కూర్చుంటే దానికి బదులుగా ఇంకొకరు చేయాలి కదా. ఆ టైంలో వాళ్ళకి బదులుగా తాత్కాలికంగా ఉద్యోగస్తులుగా వాళ్ళని తీసుకున్నారు. ఒకే ఒక వారం చేసేటట్టు ఉద్యోగం వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా. వారం రోజులు చేసిన తర్వాత ఇంక మీరు దిగిపోండిరా, ధర్నా చేసినటువంటి ఆఫీసర్స్ అంతా వచ్చేసారన్నప్పుడు మళ్ళీ ఏం చేశారు, చాలా బాధతో దిగిపోయినారంట. తాత్కాలికమైనటువంటి ఉద్యోగం వచ్చింది, తాత్కాలికంగా ఇంటికి వెళ్ళిపోయారు. కానీ దేవుని కృప ఏంటంటే ఆయన జీవితంలో మళ్ళీ ఎగ్జామ్ పెట్టారంట. ఎవరెవరైతే తాత్కాలికంగా ఉద్యోగస్తులకు బదులుగా ఉద్యోగాన్ని చేశారో వాళ్ళకి ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో మొట్టమొదటిగా ఈయన పాస్ అయిపోయి మళ్ళీ ఒరిజినల్గా ఆయనకు ఉద్యోగాన్ని ఇచ్చారంట వాళ్ళు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. ఆయన అడిగాడంట, ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వవా అని ప్రభువుని అడిగాడంట. ఎన్నేళ్ళకి ఇస్తావో నాకు తెలియదు, నాకు సిగరెట్లు తాగే అలవాటు ఉంది, ఇదిగో నాకు ఉద్యోగం ఇస్తే ఈ సిగరెట్లు మానేస్తాను అనే నిర్ణయం తీసుకోలేదంట ఆయన. అలాంటి తీర్మానం తీసుకోలేదంట. ఈ రోజు నుంచి సిగరెట్లు వదిలేస్తున్నాను, నాకు ఉద్యోగం ఇస్తావు, నువ్వు ఎప్పుడు ఇస్తావో నీ ఇష్టం ప్రభువా, ఖచ్చితంగా నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకొని, ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన చేసి ఆ యొక్క సిగరెట్లు వదిలేశాడంట. కొన్నేళ్ళ తర్వాత దేవుడు అతనికి ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. ఆయన జీవితంలో ఆ కార్యాన్ని పొందుకోగలిగాడు. అడిగిన వెంటనే దేవుడు ఇవ్వాలని ఎప్పుడు కూడా ఊహించవద్దు. మనం అడిగిన తర్వాత తప్పకుండా దేవుడు మనకు ఇస్తాడనే సంగతిని గుర్తెరగాలి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు ఆ గుడ్డివాడిని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఊరి బయటికి తీసుకుపోతున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించింటుంది? బాగు చేయనైనా ముట్టునైనా అని చెప్పేసి, అంటే ఊరి బయటికి తీసుకుపోతున్నాడు ఏంటి? వాళ్ళ మైండ్ అంతా అయోమయంగా అయింటుంది ఖచ్చితంగా, అవునా కాదా? అయోమయంగా ఉన్నప్పటికీ ఆయన చేయవలసిన పని చేస్తాడు అంతే. ఒక చిన్నది చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభు వారు అక్కడ గొల్లు చేస్తూ ఏడుస్తూ వాయిద్యాలు వాయిస్తున్న వారిని ఏమన్నాడు? మీరందరూ బయటికి వెళ్ళిపోండి. తనతో పాటు ఉండే ముఖ్యమైన శిష్యులు ఎవరు? యాకోబు, యోహాను, పేతురు. ఇలా ముగ్గురు ఎక్కువగా ప్రభుతో ఉంటారు. వీళ్ళ ముగ్గురిని వాళ్ళ తల్లిదండ్రులని తీసుకొని ఆ చనిపోయిన చిన్నదాని దగ్గరికి వెళ్ళి తలితా కూమి లెమ్ము అన్నాడు. హల్లెలూయా. ఆ చిన్నది లేచి కూర్చుంది అంతే. కొన్ని కార్యాలకు మనుషులు అడ్డంగా ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యాలు చేయడు. కొన్ని కార్యాలకు మనుషులు ఆటంకంగా ఉన్నప్పుడు ఆ కార్యాలు మన జీవితాలు జరగవు. అందుకనే మన హృదయంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైతే దేవుని కార్యాలకు ఆటంకంగా ఉంటారో ఆ వ్యక్తుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి మనం. అలాంటి జాగ్రత్త మనం ఉండకపోతే వాళ్ళు మనకు అడ్డుగా ఉన్నట్టే. ఒక మురికి కాలం చూడండి, నీళ్లు ప్రవహించాలంటే ఏదో ఒకటి అడ్డం ఉంటుంది. ఆ అడ్డాన్ని తొలగించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? వాటర్ ఫ్లోయింగ్ జరుగుతూనే ఉంటుంది, అవునా? కాబట్టి దేవుడు కూడా ఒక వ్యక్తిని ముట్టడానికి, స్వస్థపరచడానికి వీళ్ళు కొంత ఆటంకంగా ఉండొచ్చేమో. అందుకే ప్రభు బయటికి తీసుకొని పోయాడు, తన చేతులు ముట్టాడు, తన కన్నులను ముట్టాడు, ఉమ్మి వేశాడు. వాని మీద చేతుల నుంచి నీకేమైనా కనబడుచున్నది అన్నప్పుడు ఏమన్నాడు? చెట్ల వాళ్ళే కనపడుతున్నాయి కదా. వాడేమన్నాడు? కన్నులెత్తి చూశాడు. కన్నులెత్తి చూసి వెంటనే మనుషులందరూ ఎట్లా? చెట్ల వలె కనపడుతుంది. అంటే సరైన రీతిగా తనకు కనబడట్లేదు. ఇప్పుడు అతనికి తృప్తి ఉంటుందా? అసంతృప్తి ఉంటుందా? అసలుకే కళ్ళు లేనోడికి అంతో ఇంతో మనుషులు ఎట్లా కనపడుతున్నారట? చెట్లలాగా కనపడుతూ కొంచెం వీనికి ఎట్లుంటుంది? ఇంకా నమ్మకం వచ్చింటుంది బాగా. అంతో ఇంతో ఏమొచ్చింది? ఒక 100%లో కనీసం ఒక 50% అతనికి ఏమొచ్చింది? సంతోషము, ధైర్యం వచ్చింది, సంతోషం కలుగుతుంది. అయ్యా, ఆ మనుషులు చెట్లలాగా కనపడుతున్నారా అన్నాడు. చెట్లు ఎక్కడ నడుస్తాయా? నడుస్తాయా? నడవవు. అయినా సరే ఈ మనుషులు చెట్ల వల్లే కనపడుతున్నారని చెప్పేసి ఆయన చెప్పిన వెంటనే యేసయ్య మరొక పని చేశాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనంలో
అంతటా ఆయన మరలా తన చేతులు వాని కనుల మీద ఉంచగా వాడు తేరు చూసి కుదుర్చబడి సమస్తము తేటగా చూడసాగెను. హల్లెలూయా. అంతకుముందు చెట్ల వలె కనపడుతున్నారు, ఇప్పుడు యేసుప్రభు వారు మరలా తన్ను ముట్టాడు. అందుకే ఇప్పుడు తేటగా చూస్తున్నాడంట. మన జీవితాల్లో కూడా నేను మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, ప్రభు బిడ్డగా బ్రతుకుతున్నాను అంటే సరిపోదు. మనకు కూడా తేటగా కనపడాలి. మనకు మస్క జీవితం ఉంటుంది ఖచ్చితంగా. అపవాది అనేవాడు మనల్ని ఏం చేస్తాడంటే మస్క జీవితంలోకి తీసుకుపోతాడు. లోపల దేవుడిని నమ్ముకున్నాం కానీ నీ పైన ఏదో తెర ఉంటుంది అడ్డం. అది పోవాలంటే మరలా ప్రభు మనల్ని ముట్టాలి. ప్రభు మనల్ని ముట్టాలంటే ఆయనకు అందుబాటులో ఉండాలి. ఆయనకు మనం అందుబాటులో లేకుండా ప్రభు నన్ను ముట్టాలి, నా కన్నులు తెరవాలి, నా హృదయం మీద ఉన్న పొర తీసేయాలి. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గురించి రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క ఆ స్వరాన్ని విన్నాడు, ఆ సూర్యకాంతిని చూడలేక, వెలుతురుని చూడలేక ఆ కళ్ళు పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే అననీయ అనేటువంటి దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేశాడో తన మీద చేతులుంచి, ఆయన కళ్ళల్లో నుంచి పొరలు రాలిపడ్డాయంట. చూడండి, మరి యేసు ప్రభు వారితో మాట్లాడాడు కదా, ఆయన వెలుగును చూశాడు కదా, ఇంకా పొరలు ఎందుకున్నాయి దానిలో అంటే దైవజనుని యొక్క ప్రమేయం చేత తనలో ఉన్న పొరలు తీసేయడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆధ్యాత్మికంగా మసకగా చూస్తున్నామా లేకపోతే తేటగా చూస్తున్నామా? తేటగా చూడగలిగితే నిజంగా మనం దేవుణ్ణి చూడగలుగుతాం. దేవుడు మన ప్రార్థన వింటాడని నమ్మకం మనకు ఉంటుంది. సగం చూస్తున్నాం, సగం నమ్మకం ఉంది. ఏమో చేస్తాడో లేదో, చూస్తాడో లేదో, ఇస్తాడో లేదో అనే ఉద్దేశంతో మనం ఎంత ప్రార్థన చేసినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వీళ్ళ నిశ్చయిత ఒకటే, ఆయన ముట్టుకుంటే వీడు గుడ్డివాడు బాగైపోతాడు. కారణం ఏంటంటే అంతకుముందు గుడ్డివారు ఎంతోమంది బాగుపడ్డారు, అంతకుముందు దయాలు పట్టిన వారు దయాలు వదిలిపోయినాయి. ఇవన్నీ ప్రజల్లో వ్యాపించిపోయినాయి అన్నట్టు. ఆ వ్యాపకాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే యేసయ్య ఎలాంటి వారినైనా బాగు చేస్తాడంతే, ఎలాంటి వారినైనా బాగు చేస్తాడనేటువంటి నమ్మకంతో విశ్వాసం తీసుకొచ్చిన రీతిగా వారు కోరుకున్న రీతిగా ప్రభువు వాని కన్నులను ముట్టి స్వస్థపరిచాడు. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ ప్రజలు ఇలా అనుకుంటున్నారు యేసయ్య గురించి, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినినట్లుగాను మగవారు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఈయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమును బాగు చేస్తున్నాడంట. హల్లెలూయా. మనుషులు కొంచెమే చేస్తారు కానీ ప్రభు మాత్రం సమస్తమును బాగు చేసి ఉన్నాడు అంటున్నాడు. చేస్తాడు కూడా కాదు, చేసి ఉన్నాడు ఆల్రెడీ. ఆయన బాగు చేసిన దాన్ని చెడగొట్టినాడు ఎవడు? అపవాదైన సాతానుడు. వాడు చెడగొట్టాడు. ఈ చెడగొట్టబడిన దాన్ని మరలా బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ భాగంలోనే నిన్ను నన్ను ముట్టి బాగు చేసి తన బిడ్డలుగా ఉంచాడు. అందుకే మనము స్పష్టంగా చూడాలి. స్పష్టంగా మనం ఆయన చూడగలిగితే, స్పష్టంగా ఆయన కార్యాలు గ్రహించగలిగితే, స్పష్టంగా ఆయనకు ప్రార్థన చేయగలిగితే, స్పష్టంగా దేవుని దగ్గర రాగలిగితే తప్పకుండా మన జీవితాలు కూడా ఇలాంటి కార్యాలు జరిగిస్తూ మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన గుడ్డితనాన్ని తొలగించి దైవికమైనటువంటి చూపును అనుగ్రహించి ప్రభు మనల్ని లోకములో కొనసాగింపజేస్తాడు. ఒక్కొక్కరిని ఒక విధంగా దేవుడు ముడతాడు, స్వస్థపరుస్తాడు. ఆమెను అలా ముట్టావు, నన్ను కూడా అలాగే ముట్టాలి. కొంతమంది అనుకుంటుంటారు ఆయన ఎలాగైతే బాగయ్యాడో సేమ్ అట్లనే బాగాలనుకుంటారు. అట్లా కుదరదు. దేవుడు ఎలా అనుకుంటాడో ఆ విధంగా దేవుడు మనుషుల్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. కానీ ఒకటి ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలా? వేడుకోవాలి. ఏం చేయాలా? వేడుకోవాలి అంటే ప్రార్థించాలి, బ్రతిమలాడాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే ఇరుగు పొరుగు వారి పట్ల మనకి ఇలాంటి ఆసక్తి ఉందా? ఆ గుడ్డివాడిని చూడలేనటువంటి వారు ప్రభు దగ్గర నడిపించారు, స్వస్థత పొందుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనమే సరిగా నడుచుకోకపోతే మనం ఇంకొకరిని ఎవరు నడిపిస్తాము చెప్పండి? మనమే గుడ్డివారిగా ఉంటే ఇంకొకరికి కళ్ళు తెరిపించేటట్టుగా ఎలా చేస్తాము? ఇంకా మనమే చీకటి సంబంధంగా బ్రతుకుతుంటే మన వెలుగు ఇతరులపైన ఎలా ప్రకాశిస్తే చెప్పండి? కాబట్టి మన జీవితాల్లో మనం చూడాలి, ఇంకొకరు చూడడానికి అవకాశం ఇవ్వాలి. మనం గ్రహించాలి, ఇంకొకరు గ్రహించేటట్టుగా మన జీవితాన్ని వారికి చూపించాలి. అలా చేయకపోతే నిజంగా మనం కూడా
ఆధ్యాత్మికంగా గుడ్డివారమే. నిజంగా భౌతికమైన గుడ్డితనం కంటే ఆధ్యాత్మికమైన గుడ్డితనం చాలా చెడ్డది. భౌతికమైన గుడ్డితనం లేకపోయినా ప్రజలను కనికరపడతారు. ఆధ్యాత్మికమైన గుడ్డితనం వలన దేవుని శిక్ష మనకు వచ్చేస్తుంది. ఆధ్యాత్మికంగా మనం గుడ్డివారిగా ఉంటే, ప్రభువా నాలో ఉన్న ఆధ్యాత్మికమైన గుడ్డితనాన్ని తొలగించు ప్రభువా, తొలగించు ప్రభువా, ఇది అడగగలగాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహాను మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవి, మిగుల తెల్లని ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలవ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసిందేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలోని పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదంట. వారు చూశారు, ఆ వెలుతురులో ఆ రూపాంతరం చెందినప్పుడు. యేసుప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు ఆ కొండ మీద రూపాంతరం చెందాడు. ఆయన ప్రక్కన ఒకవైపున ఏలియా ఉన్నాడు, మరొక వైపున మోషే ఉన్నాడు. ఇది గమనించిన పేతురు తెలియకనే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీకొక గుడిసె, నాకొక గుడిసె, మోషేకు ఒక గుడిసె, ఏలియాకు ఒక గుడిసె, నీకు గుడిసె ఏర్పాటు చేస్తాం, ఒక డేరా ఏర్పాటు చేస్తామయ్యా, ఇక్కడే ఉందామనేసరికి ఆకాశం నుంచి ఒక మేఘం వచ్చి, ఆ మేఘంలోంచి ఒక శబ్దం వచ్చింది. ఆకాశంలోని మేఘం నుంచి ఒక శబ్దం వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఆయన మాట మీరు వినండి అన్నాడు. ఆయన మాట మీరు వినండి అని చెప్పిన తర్వాత ఇక చూసేసరికి ఎవరు కనపట్లేదు. మళ్ళీ ఎవరు మిగిలారు? యేసు మాత్రమే అక్కడ మిగిలాడు. హల్లెలూయా. మన జీవితాల్లో యేసు మాత్రమే మన ఎదుట ఉండాలి. యేసు మాత్రమే మన జీవితానికి సరిపోయినటువంటి వాడు అనే సంగతిని మనం గుర్తిరగాలి. మనుషులు ఎవరైనా ఉండొచ్చు కావచ్చు, బలవంతులు, జ్ఞానవంతులు, పేరు ప్రఖ్యాతులు కానీ ఉండొచ్చేమో, కానీ రేపేమి జరుగున్న వారికి తెలియదు, రేపేమైపోతారో తెలియదు. అందుకనే మనం బ్రతికినా సచ్చినా మనం ఎవరు చూడాలి? ఎప్పుడు యేసు వైపు చూడు, నీ భారం అంతా తీరు కదా. యేసు వైపు చూడాలి, యేసయ్యనే చూడాలి. యేసయ్యను చూసే మన జీవితాల్లో తప్పకుండా మనకున్న ఆధ్యాత్మికమైన గుడ్డితనాన్ని ఆయన తప్పకుండా తొలగిస్తాడు. దేవుడు అలాంటి కృప మనకు సహాయం చేసి ఆధ్యాత్మిక గుడ్డితనాన్ని తొలగించబడుతూ దేవుని బిడ్డలుగా సరైన రీతిలుగా ప్రభు వైపు చూస్తూ ఆయన కొరకు ఈ లోకంలో కొనసాగుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.